Dear friends, as in Isaiah 49:15, the Lord says, "Can a mother forget the baby at her breast and have no compassion on the child she has borne? Though she may forget, I will not forget you." ప్రియమైన స్నేహితులారా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. God's love runs deep and wide. దేవుని ప్రేమ లోతుగాను సువిశాలముగాను విస్తరించున్నదయ్యున్నది. He compares his love to a mother's love. ఆయన తన యొక్క ప్రేమను తల్లి యొక్క ప్రేమతో పోల్చుతూ ఉన్నారు. The love of a mother is so strong in nature. తల్లి యొక్క ప్రేమ స్వభావరీత్యా చాలా బలీయమైన ప్రేమ. A mother loves her child at all times. తల్లి తన బిడ్డను ఎల్ల వేళలను ప్రేమిస్తోంది. The Lord compares his love to a mother's love. దేవుడు తన యొక్క ప్రేమను తల్లి ప్రేమతో పోలుస్తూ ఉన్నారు. That's why the Lord says in Isaiah 66:13. అందుచేతనే యెషయా 66:13లో ప్రభు ఏమని చెప్తున్నారంటే, As a mother comforts her child, so will I comfort you. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అని సెలవిస్తూ ఉన్నారు. Normally a child comes from the seed of a father. సహజంగా ఒక బిడ్డ తన తండ్రి యొక్క బీజం నుంచి ఉద్భవించటం అనేది జరుగుతూ ఉంటుంది. But it is part of a mother. అయితే ఆ యొక్క బిడ్డ జీవితంలో తల్లి ఒక భాగము. A mother carries a child for 9 months. 9 నెలల పాటు తల్లి ఆ యొక్క బిడ్డను మోయడం జరుగుతుంది. She takes care of the child's every minute detail. ప్రతి చిన్న వివరం గురించి కూడా ఆ బిడ్డకు సంబంధించి తల్లి జాగ్రత్త వహిస్తారు. A mother always waits for her child's need. తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డ యొక్క అవసరతల కోసమై ఎదురు చూస్తూ ఉంటారు. All others may leave a child, but then not a mother. ఇతరులందరూ కూడా ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చునేమో గాని తల్లి ఏమాత్రమును కూడా అలాగున విడువరు. That's why the Lord compares a mother's love to his love. అందుచేతనే దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమ చేత పోల్చుతూ ఉన్నారు. But sometimes she forgets her child. అయితే కొన్ని పర్యాయాలు తన బిడ్డను మరచిపోతారు. She even leaves her child in her womb to die. తన బిడ్డను మరణానికి కూడా తన గర్భంలో ఉండగానే అప్పగించేస్తూ ఉంటారు. She aborts her child. గర్భస్రావం జరిగేలాగున అనుమతిస్తూ ఉంటారు. Even in the Bible in 2 Kings 6:28 and 29. పరిశుద్ధ గ్రంథంలో కూడా రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 28, 29 వచనాల్లో, In the siege of Samaria by a king of Syria, severe famine was there, and so a mother boiled her child for her own food. సిరియా రాజు ఇజ్రాయేలు ప్రజలను ముట్టడి వేసి ఉన్న సందర్భంలో భయంకరమైన క్షామము సంభవించి ఉన్నప్పుడు ఒక స్త్రీ తన చంటి బిడ్డను భక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. How terrible it is to look at a mother like this. తల్లిని ఈ రీతిగా చూడడం అనేది ఎంత భయానకంగానో ఉంటుంది కదా. A tender-hearted mother will never do this. మృదువైన హృదయం గల తల్లి ఎప్పుడూ కూడా ఇలాగున చేయలేరు. Even a mother forgets her child. తల్లి అయినా తన బిడ్డను మరువవచ్చునేమో గాని, But the Lord says, even though they may forget, I will not forget you. ప్రభు సెలవిస్తున్నారు, వారైనా నిన్ను మరువవచ్చును కానీ నేను నిన్ను మరువను. Divine love is, of course, greater than a mother's love. దైవీకమైన ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పదయ్యున్నది. It surpasses all kinds of love. ఇది అన్ని రకాల ప్రేమను కూడా అధిగమించి ఉన్నది. I don't have a mother. నాకు తల్లి లేరు. My mother died when I was 21. నాకు 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా తల్లిగారు మరణించారు. After marriage, many times I was looking for the mother's love. వివాహం తరువాత అనేక పర్యాయాలు తల్లి ప్రేమ కొరకై చూచాను. But then whenever I go through problems in my life, I look at the Lord to love me as a mother. అయినప్పటికీ నా జీవితంలో సమస్య గుండా వెళ్తున్నప్పుడల్లా కూడా ప్రభు యొక్క ప్రేమ కోసమై తల్లిగా ప్రభు వైపే నేను చూస్తూ వచ్చాను. Those times the Lord comforts me,
He intercedes me, He provides me, He protects me, and He blesses me. అటువంటి సమయంలో ప్రభువు నన్ను ఆదరిస్తారు, విజ్ఞాపనము చేస్తారు, అనుగ్రహిస్తారు, భద్రపరుస్తారు, ఆశీర్వదించే దేవునిగా ఉంటారు. Today, the Lord has made me as a grandmother. ఈ రోజున ప్రభువు నన్ను నానమ్మగారిగా చేసి ఉన్నారు. One time, as I was thinking of my mother a lot, నేను ఒక పర్యాయం తల్లిగారి గురించి ఎక్కువగా ఆలోచన చేయుచున్నప్పుడు the Lord showed me the verse from Psalm 127. 127వ కీర్తన ప్రభువు నాకు చూపించి ఉన్నారు. Here I felt God saying me, my child, I'm giving you a gift to you today. ఈ రోజున నా బిడ్డ, నేను నీకు ఒక బహుమానం అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెప్పినట్లుగా నాకు అనుభూతి కలిగింది. Here the verse says, offspring is a reward for one. ఇక్కడ వచనం ఏమని చెప్తుందంటే సంతానము దేవుడు అనుగ్రహించు బహుమానము అయ్యున్నది. Yes, the Lord, exactly as He said, has given me a beautiful grandchild. అవును, ప్రభు చెప్పినట్లుగానే సౌందర్యవంతమైన మనమ సంతానాన్ని ప్రభు నాకు ఇచ్చారు. And she is a girl. ఒక ఆడపిల్ల జన్మించారు. And I would call her every time as Ammukutti, నేను ఎప్పుడు కూడా ఆ బిడ్డను అమ్ముకుట్టి అన్నట్టుగా పిలుస్తూ ఉంటాను. which means my mother. దాని భావం నా తల్లి అని అర్థం. Every time I call her by this name, I used to think about my mother. నేను ఈ పేరుతో పిలిచినప్పుడెల్లాను కూడా నేను నా యొక్క తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. God's love is like a mother's love. దేవుని ప్రేమ తల్లి ప్రేమ వంటి ప్రేమయ్యున్నది. He will never leave you to cry. ఆయన ఎప్పుడూ కూడా మిమ్మును దుఃఖించటానికి విడిచిపెట్టేవాడు కాదు. He will never forget you. ఆయన ఎప్పటికీ మిమ్మును He మరచిపోడు. will comfort you as a mother. ఆయన తల్లి వలె మిమ్మును ఆదరించువాడయ్యున్నారు. Even today, may the Lord's comfort come upon you. ఈ రోజున కూడా దేవుని ఆదరణ మీ మీదకు వచ్చును గాక. Father, those who are deeply in need of a mother's love, తండ్రి, ఎవరైతే అత్యంత లోతుగా తల్లి ప్రేమ యొక్క ఆవశ్యకతలో ఉండి ఉన్నారో Lord, fill them with your love. ప్రభువా, వారిని మీ ప్రేమ చేత నింపండి. Let your motherly love come upon them, Lord. మీ యొక్క తల్లి వంటి ప్రేమ వారి మీదకు రానివ్వండి ప్రభువా. They should not be thinking about their mother. వారు తల్లి గురించి ఆలోచన చేయకూడదు. Let your love comfort them, Lord. మీ ప్రేమ వారిని ఆదరించాలి ప్రభువా. Wipe away their tears as they are crying about their mother. వారి తల్లి గురించి వారు మొరపెడుతూ ఉండగా వారి కన్నీరు అంతటినీ తుడిచివేయండి ప్రభువా. Let them know that you are thinking about them all the time. మీరు ఎల్లవేళలా వారిని గురించి ఆలోచించుచున్నారనే సంగతి వారు తెలుసుకోవాలి. Just like a mother, let them know that you are comforting them, Lord. తల్లి వలెనే మీరు వారిని ఆదరిస్తున్నారనే సంగతి వారు తెలుసుకోవాలి. Let your motherly love surround them now. మీ యొక్క తల్లి ప్రేమ ఇప్పుడు వారిని ఆవరించును గాక. Let your love lift them up, Lord. మీ ప్రేమ వారిని పైకి లేవనెత్తును గాక. Never leave them, Lord. ఎప్పటికీ వారిని విడవకండి ప్రభు. Lord, tie them with your love. ప్రభువా, మీ ప్రేమ చేత వారిని కట్టివేసి ఉంచండి. Tie them with the cords of love. ప్రేమ బంధముల చేత వారిని బంధించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Father. వందనములు తండ్రి. Love is comforting each and every one even now. ఇప్పుడు కూడా ప్రేమ ప్రతి ఒక్కరిని ఆదరించుచునే ఉన్నది. They may be big leaders and heads of the nation, వారు ఒకవేళ గొప్ప నాయకులైనా దేశానికి అధినేతలుగా ఉన్నవారైనా but then they are your child, Lord. అయినప్పటికీ వారిని బిడ్డలే ప్రభువా. Remember them as your child, Lord. ప్రభువా, వారిని మీ బిడ్డలుగా మీరు జ్ఞాపకము చేసుకొనండి. Embrace them, kiss them and bless them today as a mother. వారిని ఒక తల్లి వలె నేడే కౌగలించుకుని ముద్దెట్టుకొని వారిని మీరు ఆశీర్వదించండి. Lord, take away the problems in their lives, Lord. ప్రభువా, వారి జీవితంలో ఉన్న సమస్యలను తొలగించండి. People might have neglected them. ప్రజలు ఒకవేళ వారిని నిర్లక్ష్యం చేశారేమో, They might have put them away from them. వారిని దూరంగా ఉంచేశారేమో,
but then you take them by your hand అయినప్పటికీ మీరు వారిని చేతితో చేపట్టుకొనండి. and bless them like a mother, Lord. ఒక తల్లి వలె మీరు వారిని ఆశీర్వదించండి. Lift them up to greater heights. ఉన్నతమైన స్థాయికి వారిని మీరు లేవనెత్తండి. Lift them up, Lord. వారిని లేవనెత్తండి ప్రభువా. Lift every child, Lord. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. Lift every young child. ప్రతి యవన బిడ్డను లేవనెత్తండి. Every mother. ప్రతి తల్లిని, Every father. ప్రతి తండ్రిని. Everyone needs your love, Lord. ప్రతి ఒక్కరికి మీ ప్రేమ అవసరమై ఉన్నది ప్రభువా. Lift them to next level, Master. తదుపరి స్థాయికి వారిని మీరు లేవనెత్తండి. Let your mother's love surround them. మీ యొక్క తల్లి ప్రేమ వారిని ఆవరించును గాక. Let your mother's love, Lord, give them all the blessings in life. మీ యొక్క తల్లి ప్రేమ ద్వారా వారి జీవితపు ఆశీర్వాదాలన్నీ వారికి అనుగ్రహించండి. Let your comforting presence be upon them forever. ఆదరించే మీ సాన్నిధ్యం నిరంతరాయముగా ఎల్లప్పుడూ వారితో కూడా ఉండును గాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. God bless you, dear friends. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.